కలెక్టర్ గారు లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా సమయానికి వెళ్తున్నాం, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒకలాంటి గౌరవప్రదమైన వస్త్రధారణతో వెళ్తున్నాం, ఒక గౌరవప్రదమైన శారీరక భాషను కలిగి ఉంటాం. అంటే వెళ్తూనే అసలు ఒకలాంటి ఎందుకో తల చేస్తాము, వెళ్ళి కూర్చుంటాం. చాలా మన బాడీ లాంగ్వేజ్ లో కూడా అక్కడ ఒక శ్రద్ధను చూపిస్తాం, ఒక గౌరవాన్ని చూపిస్తాం. సార్ వచ్చారా అని కూర్చొని గట్టిగా మాట్లాడడం, స్లోగా మాట్లాడతాం, ఫోన్లు మ్యాక్సిమం ఎవరు ముట్టరు. ఇంటదంతా అంటే అండర్స్టాండింగ్. ఆయన ఎవరో నీకు తెలుసు, ఆయన ఎలా గౌరవించారో నీకు అర్థమయ్యింది. అందువల్ల ఏం చేస్తున్నాము, ఆయన ప్రెసెన్స్ వచ్చేసరికి, ఆ సార్ ఆ అధికారి వచ్చేసరికి, అటు సీఎం గారు, పిఎం గారు, లేకపోతే కలెక్టర్ గారు, ఎవరైనా అవ్వండి, ఎమ్మెల్యే గారు, వాళ్ళు వచ్చినప్పుడు క్రౌడ్ ఎలా ఉంటుంది అసలు, ఒక డిఫరెంట్ అటెన్షన్ లోకి వచ్చేస్తారు. అందరూ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది అక్కడ, ఎవరో మాట్లాడరు, ఒకలాంటి సైలెన్స్. ఇవన్నీ దేని సూచన అంటే ఆ వ్యక్తి యొక్క ప్రెసెన్స్ ను గౌరవిస్తున్నాం. మరి ఇక్కడ దేవుడు మనకి శరీరంగా కనబడట్లేదనా? మందిరం దగ్గరికి వచ్చేసరికి మనకి ఆ లాంగ్వేజ్ కనబడదు, ఆ గౌరవం కనబడదు, ఆ క్రమశిక్షణ కనబడదు. ఇష్టానుసారంగా కూర్చుంటాం, ఒక్కసారి ఇష్టానుసారంగా లోపలికి వస్తుంటాం, బయటికి వెళ్తుంటాం. ఫోన్లు వచ్చినా చాలా ఈజీగా కేర్లెస్ గా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. అత్యవసరం అయితే పర్లేదు, ఇవన్నీ ఎమర్జెన్సీ గురించి నేను మాట్లాడలేదు, క్యాజువల్ గా మాట్లాడను. ఎమర్జెన్సీ టైంలో ఎవరైనా వెళ్ళాలి, మాట్లాడాలి, వాష్రూమ్స్కి వెళ్ళాల్సి వస్తే ఎమర్జెన్సీకి వెళ్ళాలి, వాటి గురించి నేను మాట్లాడలేదు. నీ అధికారే వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుడు మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధి ఆరాధన జరిగేటప్పుడు దేవుడు ఉంటాడు ఇక్కడ, దేవుని సన్నిధి, ఆయన ప్రెసెన్స్ ఉంటుంది ఇక్కడ, ఆయన ఆత్మ సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎలాంటి లాంగ్వేజ్ కలుగుతున్నాం? జర్నలిస్టులు ఎంత జాగ్రత్తగా ప్రతి మాట జాగ్రత్తగా వింటారు, రాస్తారు. ఎందుకు మాట్లాడితే కొంచెం సేపు అవి మళ్ళీ చాలా గౌరవప్రదంగా తీసుకుంటారు. అధికారులు ఎవరైనా వచ్చి ఏదైనా మాట్లాడేటప్పుడు అలా 5 నిమిషాలు కూడా ఫుల్ అటెన్షన్ ఇచ్చేస్తారు. దేవుడు మాట్లాడేటప్పుడు అది కూడా మనస్సు ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడు మాట్లాడేటప్పుడు ఆరాధనలో నీ మనస్సు ఇన్వాల్వ్ అవ్వాలి. ఆరాధనలో నువ్వు మాత్రం ఇక్కడ కూర్చొని నీ ఆలోచన మాత్రం ఎక్కడో పెడితే, అటెండెన్స్ మాత్రం నువ్వు వేయించుకుంటే నష్టపోయేది నువ్వు తప్ప ఎవరికి నష్టం ఉండదు. ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళకి నష్టం ఉండదు, ఇక్కడ పాటలు పాడే వాళ్ళకి నష్టం ఉండదు, ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళకి నష్టం ఉండదు, నీ పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరికీ నష్టం ఉండదు. నష్టపోయేది నీవు ఒక్కడవే, నీ ఒక్కదా.